డాకు మహారాజ్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. సూపర్ హిట్ టాక్. మొదటి నుంచి కూడా సూపర్ హిట్ టాక్. ఈ హిట్ టాపిక్ని పక్కన పెడితే ఫ్యాన్స్ చేసిన అరాచకాలు ఏంటి అన్నది ఈ వీడియో. ఒకడు 100 మందికి భోజనం పెట్టాడు చికెన్తో. ఇంకొకడు ఏం చేశాడు, ఒక టీంని అంతా గ్యాదర్ చేసేసి ఒక పొట్టేలి మేక రెండు ఒకటేనా, ఓకే, మేకని తీసుకొచ్చి మేక తల బాలకృష్ణ గారి కటౌట్ ముందు ఒక్కటే దెబ్బకి నరికేసి ఆ తలను వెంటనే బాలకృష్ణ గారి కటౌట్ హెడ్ మీద పెట్టి ఆ బ్లడ్ కిందకు వచ్చేదాకా వాడు అలాగే హ్యాంగ్ అయ్యి ఉన్నాడు కటౌట్కి పట్టుకొని. తర్వాత ఆ మిగతా మొండాన్ని 2 కాళ్ళు వెనక నుంచి పట్టుకొని బాలకృష్ణ గారి కటౌట్ మీద చల్లాడు బ్లడ్. తర్వాత ఈ మేకని తీసుకొని వెళ్ళి వండించడానికి వేరే మనుషులకి ఇచ్చి పంపిస్తే వాళ్ళు వండి అక్కడ మటను బిర్యానీ చేశారు. వీళ్ళు సినిమా చూసి వచ్చి బిర్యానీ తిన్నారు. ఈ 2 అరాచకాలు అయిపోయిన తర్వాత ఇంకో అరాచకం ఏంటంటే, వాడు మ్యాన్షన్ హౌస్ తీసుకొని బాలకృష్ణ కటౌట్కి ఉన్న మొహాన్ని కడుగుతున్నాడు. అంటే సోప్తో మొహం కడుక్కుంటాం కదా మనం, అలాగా మ్యాన్షన్ హౌస్తో ఫుల్ బాటిల్తో వాడు మొహం కడుగుతున్నాడు. ఇదొక అరాచకం. ఇంకొక అరాచకం ఏంటంటే, కేస్ బీర్లు తీసుకొచ్చి బాలకృష్ణ విగ్రహానికి అభిషేకం చేస్తున్నారు బీర్లతోటి. వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, నెలాఖరు వచ్చేసరికి అడుక్కు తింటారు, నాకు డబ్బులు లేవు, నా దగ్గర డబ్బులు లేవని. ఇవన్నీ ఎలా? సరే, ఎంత అభిమానం ఉన్నా మరీ ఇంత రచ్చ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బాలకృష్ణ గారి సినిమాలకి ఇంతకుముందు చాలా చోట్ల చూశాం, కానీ ఇంత పబ్లిక్లా ఇంత వైల్డ్గా ఎక్కడా చూడలేదు. మొన్న 10వ తారీఖు రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఒకడు కత్తి తీసుకొని చెయ్యి కోసుకుంటూ బ్లడ్ వస్తుంటే బొట్టు పెడుతున్నాడు. అలా రామ్ చరణ్ శరీరం అంతా వాడు బ్లడ్తో అంటించాడు. అరబరా బాబు. సో ఇది అనమాట. సినిమా చాలా బాగుంది. సినిమా పరంగా చూసుకుంటే సినిమా 100/10/9 అన్నీ బాగున్నాయి. సినిమాలో ఒక ఊర్వశి రూటెలా దబిడి తప్ప మిగతా అంతా అల్టిమేట్గా ఉంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.